తెలుగు మాట సీట్స్లో ఆటలకు పంచం అమ్మ పాల తీపి కమ్మదలము నింటి మంచి గంధతాభిమతి చైతన్య పరిషత్ చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ద ఉత్సవాల నిరాజనంగా 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల వేదిక మీద కవిశ్రీ నారాయణ భట్టు వేదిక మీద ఈ కవి సమ్మేళనములో చిన్న పదం ఇప్పుడు రామప్రసాద్ ఒక మాట అన్నాడు కదా, ఒక చిన్న పోయిన దాన్ని చదివి నా కవితానికి వస్తాను. అరే నైజాముని పైదాముడ కొట్టింది, గదాకారు మూకలను దిగంతాలను తరిమి కొట్టింది, గడీలకు అగ్గి పెట్టింది, రజనికానికి గోలి కట్టింది. తెలంగాణ అంటే పిడికడం అట్టార విపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం పుట్టించే మందుపాతర. నేను శీర్షిక శీలం. ఒక మొన్న అమ్మ వినండి, అదే ఒక్కసారి వినండి. జరాసేపు ముచ్చటా నేను ఒక కవిలోకానికి ఒక యుగానికి సరిపడే సంతకం ఇది. కవులు ఎవరి ముందన్నో తల నుంచి తప్పట్టు కొట్టి, కవులు ఎవరి ముందనో చేయి అడిగే నేపథ్యంలో బతుకొద్దని ఒక యుగకాలము సరిపోయే సంతకం ఇది. శీలం అంటే కాలం, ఆ కాలం అది సువిశాలం. కవుల గంటది కవిని గంటది కాలం, ఆ కవిత కలసు విశాలం. ప్రకృతి ప్రణవాగ్ని కీడల కనిపోటికి పగలు వేయది తర్కమేదైతే వీలపై తత్వమది తానెరుగకుంటే. శీలం అంటే కాలం, ఆ కాలం అంటూ విశాలం. కవి అనక పొద్దు కొడుకు తండ్రి ఓ తండ్రి హలో కూర్చోయా, నేను ముచ్చని పని జరచకు కాబట్టి నేను చెప్పేది వినబడదు మీకు. సీనియర్ కొద్దిగా సేపు కూర్చో, గదవల్ల జరసేపు కూర్చోండి, వినండి ఒకసారి. కవి అనగా పొద్దు పొడుపు, కవి అనగా పొద్దు పొడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. కవి అనగా పొద్దు పొడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. చెప్పడమే ఎన్నెన్నో ధరపై, చేయడము కొంత అయినా ఉండదు. కాంత కనకము కాంతిలో పడి కాలిపోదురు నేలపైన, మధుపమది పరుగెత్తి పూల మధుకరమును సేకరించి లోకహితమై వెలుగు దిశలా లేఖితనమది ఎలా నేల. శీలమంటే కాలం, ఆ కాలం అది సువిశాలం. కవిని కవితది కాలం, ఆ కవిత కలసు విశాలం. రాజులను కీర్తించే కవులు రాలిపోయింది ఎప్పుడో నిట. రానులను కొనియాడే కృతుల రాసలీల రాగవాగెను కన్నరామ అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల. రాములోని ఎక్కిరించిన రామదాసుని కవితలేమది. రాజకుందరు ధిక్కరించిన రాజులకే కవి రాజు పోతన. శీలమంటే కాలం, ఆ కాలం అది సువిశాలం. శీలం అంటే కాలం, ఆ కాలం అది సువిశాలం. తూచటి కవి కంఠమున ముక్కంటి మంతక కంఠమేమది. తూచటి కవి కంఠమున ముక్కంటి మంటల కంఠమేమది. విరవీగే కాలమది చెర్రెత్తి దూకిన సింహగర్జన. విర్రవీగే కాలమది చెర్రెత్తి దూకిన సింహగర్జన. రాజులైతే నేమి నిలగా రాజులైతే నేమి కవికి
అమ్మ చూపలు గల అమ్మలు ఇమ్మైన ఉన్నంత కాలం సానులకు సరసాలయ్య మొగసారి దశలే కాదు నేనని శీలమంటే కాలం కాసు కోసమే కవిత దాసుల వేచమని వెయ్యేళ్ల కాలం కీర్తమని పేద కవులకు కీర్తి అన్నది ఎంతకాలం రాజ్యహింసల రక్తపాతము రాజ్యమే కొందరికి కొడుకు రాజు నీడన బ్రతికే కవులకు రగిల రచనల రాజనుడుగు అలనల కాలమునే శాసించే కవికి వేలమా నిన్న వెలిగెదవికి కాలమునే శాసించే కవికి వేలమా నిన్న వెలిగెదవికి శీలమంటే కాలం ఆ కాలమది సువిశాలం కవిని గంటది కాలం ఆ కవిత కలసు విశాలం ప్రకృతి ప్రణవాగ్ని కిరీటల ప్రాణికోటికి పగలు వేయండి తత్వమేద ఈ దేవీలపై తర్కమని తారెరగకుంటే ఒక తర్కం అనేది ఎరిగినప్పుడు ఈ రెండో ప్రపంచ తెలుగు మహాసభలు ఒక దిగ్విజాన్ని అంటే జగజ్జేతంగా వరితీరుతున్నాయంటే ఒక తత్వము ఒక సంకల్పము ఒక దృఢ సంకల్పము ఒక ఉక్కు సంకల్పం మీ కళాలను కూడా నెలవారి కళాలుగా చదివింపుల కళాలుగా ఏమన్నా మనకి ఇతరా అని ఎదురు చూసే కళాలుగా ఉండొద్దు. కవియు అనగా పొద్దు పడుకు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు మీరు పొద్దు పొడుపులైతారా పొద్దు తిరుగుడు పువ్వులైతారా ఇష్టం.